సాయికృష్ణ కనిపించడం లేదు అని మొదట వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ హైకోర్టు 2 సార్లు వాయిదా పడింది. కారణం పోలీసులు మా అదుపులో లేడు నిందితుడు సాయికృష్ణ, మేము వెతుకుతూ ఉన్నాము అని చెప్పారు. ఆ తర్వాత సాయికృష్ణను చంపేసి బూడిదమాయ చేయడం అది ఎప్పుడో జరిగిపోయింది. అయితే వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా ఇంకో పిటిషన్ వేశారు జూన్ 26వ తేదీ, సాయికృష్ణ మృతి మీద సిబిఐ విచారణ జరిపించాలి అని. కానీ ఏం జరిగిందో తెలియదు. గడిచిన 2 రోజుల్లోనే కోర్టులో సాయికృష్ణ వాళ్ళ తల్లిగారి తరపున వాదించే న్యాయవాదులను ఆమె మార్చేసుకున్నారు. ఎందుకు మార్చారని కోర్టు అడిగితే సమాధానం లేదు. ఆ తర్వాత హైకోర్టులో మరో అనుబంధ పిటిషన్ వేశారు. సిబిఐకు విచారణ కొడుతూ నేను వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకుంటాను, నాకు అలో చేయండి, ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంటాను అని. అయితే విత్డ్రా చేసుకుంటాను అన్న పిటిషన్ ఈరోజు విచారించేటువంటి హైకోర్టు అది విచారణకు టేకప్ చేయగానే వాళ్ళ తరపు న్యాయవాది రేపటికి వాయిదా వేయండి అన్నారు. ఎందుకు అని హైకోర్టు అడిగింది. రేపటికి వాయిదా కాదు, అసలు మీరు ఈ పిటిషన్ ఎందుకు వేశారు, ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పడం కోసం 4 వారాలు టైం తీసుకోండి, బట్ పూర్తి వివరాలు మాత్రం మాకు కావాలి. ఎందుకు పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నారు, అసలు సిబిఐ విచారణ కావాలని మీరే పిటిషన్ వేశారు, ఎందుకు వేశారు? ఇప్పుడు వద్దు అని పిటిషన్ వెనక్కి తీసుకుంటామంటున్నారు, ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? పూర్తి వివరాలతో మా ముందు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి ఎందుకని వాళ్ళ తల్లిగారు ఇప్పటి వరకు సాయికృష్ణ హత్య కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోయినా వాళ్ళ కుటుంబం మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? సాయికృష్ణకి న్యాయం చేయమని చెప్పి ఎక్కడ బహిరంగంగా డిమాండ్ చేయట్లేదు. పైపెచ్చి సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్లను కూడా వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారు అన్నది సమాధానం లేని ప్రశ్నలు.